గర్భసంచిలో పొర అనేది పుట్టుకతో వస్తుంది. ఇది ఒక బర్త్ డిఫెక్ట్ అనమాట. సో, దీనివల్ల ఏంటి ప్రాబ్లమ్ అంటే, ఈ ఈ పొర అనేది కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండి, చాలా థిక్‌గా ఉండి, గర్భసంచి మొత్తం ఆక్యుపై చేస్తున్నప్పుడు, ఆ పిండం అనేది పోయి గర్భసంచికి అతుక్కునే చోట ఇది ఉంటే, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉండొచ్చు. ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ఎంబ్రియోలో ప్రాబ్లమ్ ఉంటుంది. సెకండ్, వాళ్ళకి రిపీటెడ్‌గా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా. ఎక్కువ శాతం 5th మంత్, 6th మంత్ ఆ విధంగా అబార్షన్స్, ప్రీటర్మ్ డెలివరీస్, లేదా బేబీ మాల్ పొజిషన్‌లో ఉండడం, అంటే ఎదురు కాళ్ళతో ఉండడం, అడ్డంగా ఉండడం, ఇలాంటి ఇబ్బందులు రావచ్చనమాట. సో, ఎలా కనుక్కుంటాము ఎవరికైనా ఈ కండిషన్ ఉంది అని అంటే, ఇలాంటి రిపీటెడ్ మిస్‌క్యారేజెస్ కానీ, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు జనరల్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఇది బయటపడుతుంది.